నెల్లూరు జిల్లా గూడూరు ప్రచార సభలో ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. పార్టీని కాపాడుతూ మాకు రాజకీయ ఊపిరి పోస్తూ వస్తున్నా మా ప్రాణ సమానులైన ఈ రోజు ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్ అభిమానులకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎన్ని వందనాలు చేసినా కూడా మా రుణము తీరదు. ఈ ఎండలో ఈ విధంగా కొన్ని గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కొరకు మీరు వెయిట్ చేసింది ముఖ్యంగా నేను ఈ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా జీవితంలో మర్చిపోలేను. మీకు రుణపడి ఉంటాను. అంతకు రెండంతలుగా మీకు సేవ చేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. నన్ను ఇప్పటికే గూడూరు నియోజకవర్గ గూడూరు ప్రజలు నన్ను ఆదరించారు. ఎంపీగా 2014లో గెలుపునిచ్చారు. గెలుపునిచ్చినప్పుడు నేను విశ్వాసంగా నా పార్టీ మారకోకుండా అన్ని గ్రామాల్లోకి వెళ్తూ బడుహ బలహీన వర్గాల ప్రజలను చూస్తూ నా వంతు నేను చేస్తూ దాదాపు 1800 గ్రామాలు, అనుబంధ గ్రామాలు చూసి మీతో కలిసి ఉన్నా. తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి మన అధికారంలో లేకపోవడం వలన ఇచ్చిన కొద్ది నిధుల్లో దాదాపు 4,60,00,000 నేను గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క గూడూరులోనే గూడూరు ప్రక్క ప్రాంతాల్లో 1,22,00,000 40 పనులు పెట్టడం జరిగింది. తరువాత విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతుందని తెలిసి కూడా ఏ మాత్రం పట్టించుకొని ఈ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని ఏ రోజు కోరలా. ఆ రోజు 2014లో ఎన్నికల ముందు వారు ఏం చెప్పారంటే ఏప్రిల్ 30వ తారీఖున 2014లో మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు తీసుకొస్తానని చెప్పిన అబద్ధికుడు. ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అబద్ధాలు నాకు తెలిసిన తర్వాత వీరు పుట్టాకే అబద్ధాలు పుట్టేయేమో అనిపిస్తుంది నాకు. వీరు పుట్టాకే, లేకపోతే మేనిఫెస్టో అంతా ఎవరన్నా అబద్ధాలు రాయడం మన చరిత్రలో చూసామా? కొన్ని నిజాలుంటే 1-2 తప్పులు ఉండొచ్చు. ఈ మహానుభావుడు భారతదేశంలోనే నేనే గొప్ప సీనియర్ అని చెప్పుకునే ఈ వ్యక్తి 600 హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని మోసం చేశారు. యువకులను మోసం చేశారు. ఉద్యోగాలు ఇంటింటికని భృతి ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల 9 నెలలు ఈ యువకులు గుర్తు రాలేదా బాబు చంద్రబాబు నాయుడు గారు? నీకు బిడ్డలు సమానం కదా. నీ కొడుకు లోకేష్ ఎలాగో ఆంధ్రప్రదేశ్ యువకులు కూడా నీ బిడ్డలు సమానం కదా. నిన్ను నమ్మి ఓటేసినప్పుడు నీ కొడుకును నువ్వు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఈ పేద బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? తరువాత మనందరం కూడా పూజించే తల్లులను కూడా మోసం చేశాడు. డ్వాక్రా రుణాల్లో ఒక్కొక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నారు. డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి, మనసాక్షి లేని వ్యక్తి ఎవర్రా రాజకీయాల్లో ఉన్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. పేద రైతుల్ని పాపం వారు నమ్మి వారికి 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలన్న ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా ఏమో ఈ చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తారనే ఉద్దేశంతో వేస్తే వారు కడుపు మీద కొట్టారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పేద రైతులు కడుపు మీద కొట్టి బేషరతుగా అని చెప్పి కనీసం వారికి రుణాల మీద వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు. తరువాత
బీసీలను ఏ విధంగా మోసం చేశాడు? 5,000 కోట్లతో నిధి పెట్టించి బీసీలకి అన్ని విధాలు కూడా కొందరిని ఎస్సీ నుంచి ఎస్టీకి మార్పిస్తా అన్ని హామీలు ఇచ్చిన తర్వాత బీసీలను ఏ విధంగా దూషించాడంటే ఒక్కసారి వినండి. మత్స్యకారులు వెళ్ళి ఒకసారి అడిగారు, బాబు గారు మీరు మమ్మల్ని బీసీ నుంచి ఎస్టీలో పెడతామన్నారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టారు, మాకు ఏ విషయం చెప్పమన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారిని అడిగారంటే ఏమన్నారంటే, మరలా ఆ విషయం నోరెత్తితే మీ తాట ఒలుస్తానని చెప్పారు, మీ అంతు చూస్తానని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి ఒక బీసీ సోదరులు ఆ విధంగా అనవచ్చా? ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడా? అలాగే నాయి బ్రాహ్మణులు ఒక్కసారి వెళ్ళి, బాబు గారు కనీసం ప్రభుత్వ దేవాలయాల్లోనా మాకు కనీస వేతనాలు ఇవ్వండి, కనీస వేతనాలు ఇవ్వండి, మీరు కూడా ఇవ్వకపోతే ప్రైవేట్ దేవాలయాలు ఏవిస్తే అంటే వాళ్ళు కళ్ళు ఎర్ర చేసుకుని ఇక్కడి నుంచి పంపించు అని చెప్పి పోలీసులతో వాళ్ళు తరిమి కొట్టాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. నీ సత్తా ఉంటే బలవంతుల దగ్గర చూపించుకోవయ్యా. ఇలా బీసీల మీద ఎస్సీల మీద ఏమిటయ్యా నీ సత్తా? నీకు ఒక మనసాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నా. అలాగే ఎస్సీలను కూడా అవమాన పెట్టాడు. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి వారు రాజకీయాల్లో ప్రజానాయకుడిగా ఉండకూడదు. దళితులను ఏమన్నాడంటే ఒక్కసారి గుర్తు చేస్తా. ఏమన్నాడో తెలుసా? ఏ ఒక్కడు కూడా దళితులుగా పుట్టకూడదట. ఈ మహానుభావుడికి ఎవడు చెప్పారండి ఏ ఒక్కడు కూడా దళితులుగా పుట్టకూడదని? నువ్వెప్పుడన్నా ఒక దళితులుగా పుట్టావా? కనుక ఎంత అహంభావం అంటే మీరు ఒక్కసారి చూడండి. బీసీలని ఎస్సీలని అలాగే మైనారిటీస్ని కూడా అన్యాయం చేశాడు. 4.5 సంవత్సరాలుగా దాదాపు 17% ఉన్న మైనారిటీస్ని ఒక్క మంత్రి పదవి ఇవ్వకోకుండా వాళ్ళని అవమాన పెట్టాడు. ఎన్నికలు వస్తున్నాయి కనుక యువకులు గుర్తొచ్చాడు. 2,000 అంటే 1,000 ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇస్తానన్నది 2 నెలలు ఇచ్చాడు. మహిళలకి డ్వాక్రా రుణాల బదులు ఎన్నికలు ఒక లంచంలాగా పసుపు కుంకుమ పేరుతో 10,000. ఎవడ బాబు కూడా సమ్మయ్యా, నీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఫండ్ ఇస్తున్నావయ్యా? ఇప్పుడు దాకా ఏం చేసావయ్యా ఓ చంద్రబాబు నాయుడు? ఎవడు తాతగాడు సొమ్మయ్యా ప్రజల సొమ్మేయడానికి? 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకుని ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇస్తున్నావా? ఈ నక్క జిత్తులు మారి రాజకీయం నువ్వు ఆపయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీకు ఒక మనసాక్షి ఉంటే నువ్వు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ పేదవాళ్ళను మోసం చేసి కడుపు కొట్టుకుని నువ్వేం బాగుపడతావయ్యా చంద్రబాబు నాయుడు? నేను కూడా చూశానయ్యా, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానయ్యా. ఏ రోజు కూడా ఆ రోజు ఎంజీఆర్ గారి దగ్గర కానీ జయలలిత గారి దగ్గర కరుణానిధి గారి దగ్గర చేసినప్పుడు ఎవరన్నా హామీలు ఇస్తే ఆ హామీలు గెలిచిన మరుసటి రోజు నుండి కూడా అమలు చేసి ఆ మేనిఫెస్టో మీద ఒక కమిటీ వేస్తారు. మా పార్టీ ఏమేమి చెప్పింది, ఏమేమి చేసింది అని చక్కగా కమిటీ వేస్తే ఈ మహానుభావుడు ఆ మేనిఫెస్టో విషయం 5 సంవత్సరాలు ఎత్తడు, మరలా కొత్త మేనిఫెస్టో పెడతాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చెయ్యాలి? మరలా ముఖ్యమంత్రిగా రాకోకుండా చెయ్యాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే తెలుసా? అదే మన ఓటు. రాజ్యాంగం ప్రకారం మనకిచ్చిన ఓటు ఒకే ఒక ఓటు. బట్ దాని విలువ అబద్ధికులను పంపించేస్తుంది, అహంకారులను పంపించేస్తుంది. అసమర్థుడు చంద్రబాబు నాయుడు, అసమర్థుడు. విభజన చట్టంలో ఉన్న దుగరాజపట్నం పోర్టు కూడా తీసుకురాలేని ఒక ముఖ్యమంత్రి. నువ్వు ఒక ముఖ్యమంత్రివయ్యా? లేదయ్యా. ప్రాణ సమానులైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, జగన్ గారి అభిమానులకు వారు గూడూరు వచ్చేశారు. మన ప్రియతమ నాయకుడు జై జగన్.
జై జగన్ వచ్చేశారు. దుగరాజపట్నం పోర్టు విభజన చట్టంలో ఉన్నది కూడా తీసుకురాలనేవాడు. నువ్వు ఎందుకయ్యా ఒక ప్రత్యేక రంగంలో ఉన్న పోర్టును కాపాడడానికి కొరకయ్యా నువ్వు నీ ముఖ్యమంత్రి అయ్యావు. ఆ ప్రక్కనున్న పోర్టుల్లో ఉన్న హెలికాప్టర్ నీ సొంత ఉపయోగానికి వాడతావు, అక్కడున్న ఏరోప్లేన్ నువ్వు వాడతావు. అప్పుడు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేకూరుస్తావయ్యా చంద్రబాబు నాయుడు గారు? నీకు ఒక పద్ధతి అంటూ ఉండొద్దా? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో డబ్బులు కట్టాలి కనుక చక్కని హెలికాప్టర్ నీకు ఇస్తుంది. తరువాత మనకి అమరావతిలో ఒక నక్కజిత్తులు మారంటే ఇక్కడ గూడూరులో కూడా ఒక నక్కజిత్తులు మారి వారు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఒకటంటే ఈయన రెండు. ఎందుకో తెలుసా? మీరు నన్ను ఏ విధంగా గెలిపించి మీ రక్తాన్ని చెమట కింద మార్చి నాయకులందరూ కలిసి, కార్యకర్తలు వైఎస్ఆర్ అందరూ కలిసి గూడూరు నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గెలిపించినట్టుగా, నన్ను గెలిపించినట్టుగా 2014లో గూడూరు ఎమ్మెల్యేని గెలిపించారు. అవునా? నాకు వారికి వ్యత్యాసం చూడండి. నేను నా ఓటర్స్కి విశ్వాసంగా ఉన్నా, నా ప్రాణం పోయిన ఎన్ని ప్రలోభాలకు లొంగలేదు. ప్రజాస్వామ్యం అన్న ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు ఉండాలి. ప్రలోభాలకు లొంగావు. 23లో నువ్వు ఒకడవే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఆదరించి నీకు సీట్ ఇస్తే, ప్రజలు నిన్ను గెలిపిస్తే, కార్యకర్తలు నిన్ను ఆదరించి నువ్వు గెలిపిస్తే వెళ్ళిపోయి నా ఇంటికి వెళ్ళిపోయానని చెప్తావా? తెలుగుదేశం నీ ఇల్లు అయితే అప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మా వైఎస్ఆర్ పార్టీకి సిగ్గు శరం ఉండేవాడు రాడు. సిగ్గు శరం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ విధంగా ఇక్కడ గెలిచి నా కుటుంబానికి వెళ్తానని చెప్తావా? వైఎస్ఆర్ నువ్వు విడిచిపెట్టి నువ్వు తెలుగుదేశంకి వెళ్తావా? అంతకంటే దురదృష్టం ఏమిటో తెలుసా? అంతకంటే దురదృష్టం ఏంటంటే 250 కేసులు వైఎస్ఆర్ పార్టీ మీద పెట్టించాడు. ఈ దుర్మార్గమైన ఎమ్మెల్యే ఎవరి చేత గెలిపించుకున్నాడో, ఎవరి చేత గెలుపడ్డాడో వాళ్ళ మీద 250 కేసులు పెట్టాడు ఈ మనిషి. తరువాత వీరేం చెప్పారు? పార్టీ మారినప్పుడు నాకు అభివృద్ధి కొరకు నేను పార్టీ మారుతున్నా అని చెప్పిన వ్యక్తి గూడూరులో ఏమన్నా అభివృద్ధి చేయాలా? కానీ వినండి ఒక్కొక్కసారి ఆయన ఏం చేశాడో. ఆ ఫ్లైఓవర్ ఒక మ్యూజియం లాగా ఉంది. బాబు, మనందరం కూడా మన ప్రియతమ నాయకులు వచ్చేటప్పుడు వచ్చే ల్యాండ్ అయిపోయి వచ్చేస్తున్నారు. నా తర్వాత మన ప్రియతమ నాయకులు ఎంపీ అభ్యర్థి మీకు సుపరిచితులు కూడా మాట్లాడవలసింది ఉంది. దయచేసి దారి ఇవ్వవలసిందిగా. పడమర వైపు ఉన్నవారు కూడా దయచేసి ఇటువైపు వస్తే మన నాయకుడికి చక్కగా స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ ఫ్లైఓవర్ అలాగే కేంద్ర ప్రభుత్వం వారు మా ద్వారా చేయించవలసిన రైల్వే పనులు 3 సంవత్సరాల క్రితం పూర్తయితే వీరు అసమర్థుడు అనాలా? నిర్లక్ష్యం చేసే వ్యక్తి అనాలా? లేదా ప్రజల మీద ఏమాత్రం కూడా మర్యాద లేదని చెప్పాలా? ఆ బ్రిడ్జిని వాకారికి ఒక్క రాయి కూడా పెట్టలేదు. చాలా టైం ఉందండి, అక్కడికి వచ్చా బోళ్ళ చాలా ఏమాత్రం కూడా వారికి అభివృద్ధి మీద నమ్మకం లేదు. ఆ ఫ్లైఓవర్ ఒక్క రాయి కూడా పెట్టలేదు. అలాగే నేను ఒక్కసారి దుగరాజపట్నం గురించి అడిగాను. బాబు ఎమ్మెల్యే గారు, మీరు అధికారంలో ఉన్నారు కదా, మనం అన్ని పార్టీలు కలిసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దాం, దుగరాజపట్నం ఇప్పించమందాం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విభజన చట్ట ప్రకారం వీయడానికి రెడీగా ఉన్నారంటే వారి దగ్గర నుంచి సమాధానం లేదు. అలాగే గూడూరులో ఉన్న ఒక మార్కెట్లు కానీ ఏమి కానీ ఏమాత్రం శ్రద్ధ తీసుకుని పూర్తి చేయలేదు. అది కేవలం పైగా అభివృద్ధి అని పేరుతో వచ్చారు.
తర్వాత గూడూరు ట్యాంక్ ఒక్కసారి ఆలోచిద్దాం. గూడూరు ట్యాంకులో నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా కూడా, గూడూరు చెరువులో నీళ్లు రావడానికి అవకాశం ఉన్నా కూడా కేవలం రియల్ ఎస్టేట్ వారి స్నేహితులని వారికి ఉపయోగపడే విధంగా 3 సంవత్సరాలు చెరువుని ఎండగట్టాడంటే చూడండి, వారు ఒక ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హుడా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాంటి లేదన్నా ఆ తర్వాత మాట్లాడా. అలాంటి వ్యక్తి ఉండకూడదు. చేతులు జోడించి కోరేది ఏమిటంటే, అవినీతికి అవకాశం ఇచ్చే వ్యక్తి, పార్టీలు మారే వ్యక్తి, తల్లి పాలు తాగిన తర్వాత తల్లి రొమ్ము కొట్టే తన్నే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ గూడూరు ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాదు కదా, వారు మారే వరకు కూడా, వారు ప్రజాస్వామ్య విలువ తెలుసుకునే వరకు కూడా అలాంటి వ్యక్తి మళ్ళా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకి ఎంపీకి ఉండటానికి అర్హుడు కాదు అని చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. నా విషయం తెలుసుకోండి. నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసి విశ్వాసంగా ఉన్నా. మీలో ఒకరికి ఉంటా. ప్రజలు నన్ను ఆదరించి నాకు ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి, ఒక్కొక్క గ్రామానికి ఎంపీగా కంటే కూడా 7 అంతలు తిరుగుతా. ఎందుకంటే అప్పుడు 7 నియోజకవర్గాల్లో అంత తిరిగానంటే, ఇప్పుడు నాకు సమయం ఎక్కువ గనక ఒక్కొక్క గ్రామానికి వస్తా, ఒక్కొక్క వార్డుకు వస్తా, మీ సమస్యలు తెలుసుకుంటా. అనుభవంతుణ్ణి, ప్రజాసేవ చేయాలని కోరి నేను వచ్చిన వాడిని. ఎక్కడి నుంచి నిధులు రావాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా, స్వచ్ఛంద సంస్థల నుంచి రావాలా, ఎక్కడి నుంచి రావాలా అని తెలుసు. నేను చేసి పెడతాను కనుక మీరు నన్ను ఆదరించవలసిందిగా, మీ 2 ఓట్లు కూడా, మీ 2 పవిత్రమైన ఓటులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలంటే మీరు వేసే ప్రతి ఓటు కూడా, నాకు వేసేది జగన్మోహన్ రెడ్డి గారు నా కొరకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు చూద్దాం. అలాగే ప్రత్యేక హోదా రావాలన్నా, దుగరాజపట్నం పోర్టు రావాలన్నా, వేరే ఏ అభివృద్ధి రావాలన్నా కూడా మన ఎంపీ గారు చాలా అనుభవంతులు, ఎంపీ అభ్యర్థి. వారు కూడా వేసి మీ 2 ఓట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ చిహ్నం గిరా 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 తిరుగుతుంది. మీరు తిప్పితే ఇంకా తిరుగుద్ది. దయచేసి వేయమని, మమ్మల్ని ఆదరించమని, మీకు రుణపడి ఉంటాము, మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటాం. మమ్మల్ని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యండి, ఈ చంద్రబాబు నాయుడు గారిని పంపించండి, ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.